బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇగోండి తొక్కు. ఏంటంటే ఏం తొక్కు ఇది? వండమిరకాయ, చింతకాయ తొక్కు, ఉప్పు, పసుపు అన్నీ వేసిన తొక్కు ఇది ఇంట్లో ఉంది. అలాగే ఇది వచ్చి తోటకూరతో పచ్చడి. ఇది ముదిరింది, కాడలు కూడా వేసేసాను నేను. ఇవ్వండి కాడలు చూసారా? కాడలు కూడా బాగుంటాయి. పచ్చడి చేద్దాం. అది ఎలా చేయాలో చూపిస్తాను నేను. అంటే మామూలుగా పచ్చిమిరకాయ ఎండుమిరకాయలతో చేస్తారు కదా, అలా కాకుండా నేను చింతకాయ పండుమిరకాయ తొక్కు అనమాట. ఉప్పు పసుపు వేసి తొక్కు పెట్టుకున్నది మనం నిల్వ చేసుకుంటాం కదా, ఆ తొక్కుతో నేను తోటకూర పచ్చడి చేస్తున్నా. ఓకేనా? పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి తోటకూరని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇవ్వండి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు మనం ఇవ్వండి తోటకూరని మనం శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుంటాం కదా, తెలుసు కదా. ఇలా పొడి పొడిగా ఉండాలి. ఒక వారం రోజులు నిల్వ కూడా ఉంటుందండి ఇది. ఓకేనా? ఇలా పొడి పొడిగా ఉండాలి, తడినకూడదు. ఏదైనా సరే పచ్చడి 2 రోజులు ఉండ, వారం రోజులు ఉండ, పచ్చడి మాత్రం పాడవకుండా ఉండాలంటే ఏదైనా పొడిగా ఉండాలండి. ఇక తోటకూర చూసారా ఎంత పొడిగా ఉందో. తోటకూరని ఫస్టే మనం కడిగి కట్ చేసుకుంటాం కదా, దాన్ని ఆరబెట్టుకోవాలి. ఓకేనా? మాకు కట్ట అంటే నేను 2 కట్టలు చెప్తున్నాను, 2 కట్టలు లేకని చెప్తున్నా. పెద్ద పెద్ద కట్టలు దొరుకుతాయి మాకు. ఇది 2 కట్టలు. కట్ట వచ్చి 20 రూపాయలు ఉంటుంది మాకు. తోటకూర 20 రూపాయలు. చాలా పెద్ద కట్ట అండి. పెద్ద కట్టలు ఉంటాయి, చిన్న చిన్న కట్టలు ఉండవు. ఒక కట్ట 20 రూపాయల చొప్పున అమ్ముతారు ఇక్కడ. ఇలా మనం తోటకూరని పెట్టుకుని మగ్గబెట్టుకున్నాం. మూత పెట్టకూడదండి. మూత పెడితే మళ్ళీ దాంట్లో ఆ మూతలో వాటరు దీంట్లో పడతాయి. మూత పెట్టుకొని ఇలా మగ్గనిద్దాం. ఇవన్నీ ఇలా మగ్గుతుంది కదా తోటకూర. కొద్దిగా ఇంకా మగ్గనిచ్చి మనం ఆపేసుకుని పచ్చడి నూరుకుందాం. ఓకేనా? ఇలా మగ్గబెట్టుకోవాలి ఆయిల్లోనే. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఆయిల్తోనే మగ్గబెట్టినాను నేను. తోటకూర మగ్గిపోయిందండి. మనం ఇప్పుడు తోటకూరని ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న రోట్లో రుబ్బుకున్నాండి. మెత్తగా రుబ్బకూడదు, కచ్చబుచ్చిగా రుబ్బుకోవాలి. నేను ఇప్పుడు ఆపేస్తున్నాను, చల్లారాలి. తర్వాత దాని ప్రాసెస్లో ఇవ్వండి. తోటకూర అయితే చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఇదిగోండి చింతకాయ పండుమిరకాయ తొక్కు చెప్పా కదా, దీంట్లో ఉప్పు అన్నీ ఉన్నాయి. నేను ఇంకా ఉప్పు ఏం కలపట్లా, మనకు సరిపడా కలుపుకోవడమే. తోటకూరలో ఎంత కావాలి, కారం కావాలి అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నామా లేదా ఇలా ఉంచుకున్నా బాగలేదు. చూసారా కలర్ ఎంత బాగుందో. కారం సరిపడినంత మనం వేసుకోవడమే. కాకపోతే ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఉప్పు అవన్నీ చూసుకొని, అంటే తొక్కులో ఉప్పు అంతా ఉంది కదా, దానికోసమని ఒకసారి మిక్సీ పట్టుకున్నామా. చాలా ఈజీ అండి పచ్చడి అయితే. పండుమిరకాయ అంటే కారం బాగా సరిపోయింది. సాల్ట్ పడుద్ది, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. చూసారు కదండి. ఇప్పుడు పండుమిరకాయ తొక్కు ఉందనుకోండి, ఇలా కలిపేసుకోవచ్చు మనం. మెత్తగా పేస్ట్ లాగా చేయవసరం లేదు. తోటకూర తినే ఫీలింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. రోజు తోటకూర తింటున్నాం, ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఆ రోజు మనం తోటకూర తింటున్నాం అన్న ఫీలింగ్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి. తింటే మన రోట్లో రుబ్బ అవసరం లేదు,
మిక్సీలో కూడా పట్టవసరం. చూసారుగా, ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం. కారం సరిపోయింది, సాల్ట్ పడుద్ది కొద్దిగా, నేను సాల్ట్ కలుపుతాను. ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టుకున్నాం. ఇదిగోండి తాలింపుకి కావాల్సిన పదార్థాలు: మెంతులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేస్తున్నా. అన్నీ వేసేస్తున్నాం. వెల్లుల్లి అండి అలా వేసాను, కొన్నేమో ఇగో పచ్చబెచ్చగా దంచి వేస్తున్నా. వెల్లుల్లి ఫ్లేవర్ బాగుంటుంది కదా. కరివేపాకు కూడా వేస్తున్నాను. అలాగే ఇదిగో ఇంగువ కూడా వేస్తాను. వేగాలి ఇంకా కొద్దిగా. శనగపప్పు వేగాలి. ఇదిగోండి ఇదంతా వేగిపోయింది. వెల్లుల్లిపాయ కూడా చూసారా ఎలా వేగిపోయిందో. ఇప్పుడు మనం ఈ వేడి మీదే వేస్తున్నాను నేను, ఎందుకంటే ఒకవేళ దీంట్లో ఏమన్నా పచ్చి ఉన్నా కానీ, దేంట్లో తోటకూరలో ఒకవేళ ఎక్కడన్నా ఇప్పుడు స్టవ్ ఆపేసా. చెప్తా